హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీరందరూ ఎప్పటి నుండి అడుగుతున్న టమాటా నిల్వ పచ్చడి రెసిపీ తీసుకొచ్చానండి. అది కూడా పాత పద్ధతిలో మా అత్తయ్యతో తయారు చేసి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా ఎవరు చేసినా సరే ఈజీగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇది చిన్నపిల్లలు కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అనమాట. మీరు తప్పకుండా ట్రై చేసి ఈ పచ్చడి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. పచ్చడి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 3 కేజీల టమాటాలు తీసుకుంటున్నాను. ఈ టమాటాలు దోరవి సగం, అలాగే పండినవి సగం తీసుకోవాలి. ఇవి గట్టిగా ఉండాలి, అలా అని మెత్తగా అస్సలు ఉండకూడదు అనమాట. టమాటాలు శుభ్రంగా కడిగేసి చక్కగా 2-3 సార్లు మంచి కాటన్ క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకోండి. ఏదైనా చెమ్ము ఉన్నా సరే ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది. ఇలా చక్కగా 2-3 సార్లు తుడుచుకున్న తర్వాత శుభ్రంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. నిలువుగా కట్ చేసుకోండి, అప్పుడు మనకి పిండడానికి బాగుంటుంది. మీకు నచ్చినట్టుగా 8 ముక్కల వరకు కట్ చేసుకోవచ్చు. అత్తయ్య చూపిస్తున్నా చూడండి, ఇలా కత్తిపీటతో కట్ చేస్తే బాగా వస్తుంది. లేదంటే మీకు వీలుగా చాకుతో కూడా చక్కగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు ఎంచుకునే విధానం చెప్పాను కదా, సగం పచ్చివి సగం పండివి. కట్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే మనం 3 కేజీల టమాటాలకి 3/4 కేజీ కళ్ళుప్పు, రాక్ సాల్ట్ అంటారు కదండి, అది అవసరం అవుతుంది. కళ్ళుప్పు దొరకకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ డబ్బా చూపిస్తున్నాను కదా, అది మామూలుగా బియ్యం కొలుచుకున్న డబ్బా అనమాట. దాంతోపాటుగా 3 డబ్బాలు వేసారు అత్తయ్య. డబ్బా కొలత కూడా గుర్తుపెట్టుకోండి. బాగా కలుపుకోవాలి. మనం వేసిన పసుపు, ఉప్పు ఈ టమాటా ముక్కలకి బాగా పట్టాలి. అప్పుడే టమాటాలు మనకి బూజు పట్టకుండా ఉంటాయన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని ఒక జాడీలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకొని నిల్వ పెట్టుకోవాలి. అలా 3 రోజులు మనం ఊరబెట్టాలన్నమాట. ఊరబెడితే చక్కగా టమాటా జ్యూస్ అనేది మనకి బాగా వస్తుంది. మనం పండిన కాయలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి చక్కగా టమాటా జ్యూస్ వస్తుంది. ఇలా టమాటా ముక్కలు మొత్తం జాడీలోకి ఎత్తేసి తడి లేని ప్రదేశంలో 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత చూద్దాం. చూడండి, 3 రోజుల తర్వాత మనకి చక్కగా ఊరుతాయి అన్నమాట టమాటాలు. మనం పండుకాయలు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి జ్యూస్ బాగా వస్తుంది. సో పండుకాయలు అలాగే పచ్చికాయలు ఈక్వల్గా తీసుకోండి. ఇప్పుడు మన చేతులు శుభ్రంగా కడుక్కొని శుద్ధిగా ఉన్నప్పుడు వీటిని గట్టిగా పిండుకొని కాటన్ బట్ట మీద వేసుకోవాలి. పక్కన టమాటా జ్యూస్ అంతా సపరేట్ చేయాలి. అలాగే టమాటా ముక్కలు సపరేట్ చేయాలి. ఈ టమాటా ముక్కల్ని 3 రోజులు మంచి ఎండలో పెట్టుకోవాలి. ఒకవేళ ఎండకపోతే ఇంకా ఎక్కువ రోజులు కూడా పెట్టుకోవచ్చు. మన పక్కన జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, అందులోకి 1/2 కేజీ వరకు పచ్చడి చింతపండు అని అమ్ముతారండి. అంటే విత్తనాలు లేకుండా కొత్త చింతపండు అనమాట, మార్కెట్లో దొరుకుతుంది. అది వేసుకొని మూత పెట్టేసి దాన్ని కూడా మనం తర్వాత ఊరబెట్టుకుంటాం అనమాట. ఈ లోపుగా మనకి టమాటా ముక్కలు అనేవి ఎండలో పెట్టాలి. ఇవి ఎంత బాగా ఎండాలంటే మనకి గలగలామని సౌండ్ రావాలి. 3 రోజుల తర్వాత పచ్చడి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 50 గ్రాముల వరకు మెంతులు తీసుకొని చాలా తక్కువ మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచి కలర్ రావాలన్నమాట. అలాగే మంచి ఫ్లేవర్ రావాలి, మాడిపోకూడదు అసలు. ఇలా చక్కగా వేయించిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి. 50 గ్రాములు ఇవి చక్కగా పౌడర్ చేసిన తర్వాత అందులో మనం ఒక 100 గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. అంటే ఒక పల్స్ ఇచ్చేసారంటే మీకు సరిపోతుంది. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. దీంతో పాటుగానే ఆవాలుంటే వేసుకోవచ్చు. ఇక నేను ఆవ పొడి వేస్తున్నాను, అది కూడా తర్వాత చూపిస్తాను. చూడండి, మనం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, 3 రోజుల తర్వాత ఇది బాగా నానిపోయి ఉంటుంది. అలాగే టమాటాలు చూడండి, ఈ సౌండ్ రావాలి మనకి, అంటే గలగలామని అవ్వాలన్నమాట. మీకు 3 రోజులు ఎండకపోతే మరొక 3-4 రోజులు కూడా ఎండబెట్టుకోవచ్చు. చింతపండు పాడవదు, అలాగే ఈ టమాటా ముక్కలు కూడా బూజు పట్టవు. ఇలా సౌండ్ వచ్చేంత వరకు ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు గ్రైండర్లో వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం పాత పద్ధతిలో చూపిస్తున్నాం కదా, మా ఇంట్లో పెద్ద రోల్ ఉందనమాట. అత్తయ్య రోట్లో రుబ్బుతున్నారు. చక్కగా రోట్లో రుబ్బితే చాలా బాగుంటుంది కదా టేస్ట్. ముందుగా ఈ కొంచెం చింతపండు రసంతో పాటుగా వేసేసి చక్కగా నలిగేంత వరకు రుబ్బుకోవాలి. ఈ చింతపండు నలిగిన తర్వాత అందులో 3 డబ్బాల వరకు కారం వేసుకోవాలి. పచ్చి కారం అండి, ఇది నేను ఆన్లైన్లో అమ్ముతున్నాను. కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పింక్ చేయండి. ఆ తర్వాత అందులో మనం ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి రుబ్బుకోవాలి. కారం టమాటా ముక్కలు చక్కగా రుబ్బాలన్నమాట. ఇవి 3 వాయిలుగా వేసుకుంటున్నాం, అంటే 3 సార్లు మేము వేస్తున్నాం అనమాట. ఇలాగే మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మెంతి పొడి, అలాగే వెల్లుల్లి మిశ్రమం, అందులోనే 100 గ్రాముల వరకు ఆవపిండి వేసుకోవాలి. మీరు దీని బదులుగా గ్రైండ్ చేసేటప్పుడే పచ్చిగా ఆవాలు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆవపిండి వేసాం కదా, ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని చక్కగా రుబ్బుకోవాలి. ఇక్కడ నేను 3 సార్లు రుబ్బానని చెప్తున్నాను కదా, అంటే 3 వాయిలుగా అనమాట. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. కారం కూడా 3 డబ్బాలు పడుతుంది. ఇక్కడ ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క వాయి చొప్పున వేసుకొని రుబ్బుకుంటున్నాం. ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి, కావాలంటే మీరు కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. మీరు ఇలా గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కూడా చక్కగా చేసేసుకోవచ్చు. చూడండి, మనకి ఇందాక లూజ్గా కనిపించింది కదా, ఇప్పుడు థిక్గా అవుతుంది అనమాట పచ్చడి. మంచి కలర్ఫుల్గా భలే టెంప్టింగ్గా ఉంది కదా. ఆ రోట్లో కొంచెం అన్నం వేసుకొని తినేసేయండి, సూపర్గా ఉంటుంది. అంతేనండి, ఈ పచ్చడిని
మనం మంచి పొడిగా ఉన్న జాడీలో కానీ గాజు సీసాలో కానీ నిల్వ పెట్టుకోవాలన్నమాట. ఇది అచ్చంగా సంవత్సరం నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని మనం చక్కగా నిల్వ పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. తాజాగా మంచి కలర్లో ఉంటుంది. ఇప్పుడు నేను కావాల్సినంత మాత్రమే తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడి చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక దంచుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 వరకు ఎండుమిరపకాయలు వేసి చక్కగా వేయిస్తున్నాను. పోపు బాగా వేగాలి. ఇంగువ ఇంపార్టెంట్ అనమాట. ఈ పోపులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. చక్కగా ఈ పోపు వేగిన తర్వాత ఆఖరిగా 2-3 రెబ్బల కరివేపాకు కూడా వేసి పోపు వేయించుకోవాలి. ఈ వేగిన పోపుని వేడివేడిగా వేసేయకూడదు. మనం కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకొని మీకు ఎంత క్వాంటిటీ పచ్చడి కావాలో అంత క్వాంటిటీ పచ్చడిలో మాత్రమే వేసుకోండి. ఒకేసారి పచ్చడి అంతా తాలింపు పెట్టకూడదు అనమాట. అప్పుడు నల్లగా అయిపోతుంది, టేస్ట్ అసలు బాగుండదు. సో మీకు ఎంత కావాలో అంత తీసి తాలింపు పెట్టుకోండి. ఇది అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. సో ఈ ట్రెడిషనల్ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఈ ట్రెడిషనల్ వేలో తయారు చేసిన ఈ పచ్చడి కావాలి అనుకుంటే మీరు ఈ నెంబర్కి పిన్ చేయండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తాం. మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.